హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మహి స్మైలీ వ్లాగ్స్. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసే అర్థమై ఉంటుంది ఈరోజు రెసిపీ ఏంటో. ఆడపిల్ల ఉన్న ప్రతి తల్లి తమ బిడ్డలకు పెట్టవలసిన బలమైన ఆహారం అదే బియ్యపు పిట్టి. ఇది అమ్మమ్మల కాలం నాటి వంటకం. అప్పట్లో వాళ్ళు తినే ఆ ఫుడ్ వల్లనే వాళ్ళు చాలా బలంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పటి జనరేషన్ వాళ్ళకి ఆ పద్ధతులను అలవాటు చేస్తే వాళ్ళలాగానే బలంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇది ఎక్కువగా మెచ్యూర్ టైంలోను పీరియడ్స్ టైంలోను పెడతారు. దీనివల్ల నడుము చాలా బలంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే అప్పట్లో పెద్దవాళ్ళు తినే ఆహారపు అలవాట్లే చాలా మంచివి. సో ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం 2 గ్లాసుల రైస్ని తీసుకోవాలి. అంటే 1/2 కేజీ అండి. ఈ 1/2 కేజీ రైస్ని ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా 2 టైమ్స్ కడిగి ఈ బియ్యాన్ని ఒక క్లాత్ మీద తడిపోయే వరకు ఆరబెట్టాలి. ఎండలో కాకుండా ఫ్యాన్ క్రింద ఆరబెట్టుకోవాలి. ఈ కాటన్ క్లాత్ మీద ఆరబెట్టడం వల్ల తడి త్వరగా పోతుంది. సో బియ్యం కంప్లీట్గా ఆరిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఈ ఆరిన బియ్యాన్ని దానిలో వేసుకుని దోరగా వేగనివ్వాలి. మరీ పిండిలాగా కాకుండా చూపించిన విధంగా మనం మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఈ మిక్సీ పట్టిన బియ్యాన్ని ఒక గిన్నెలో వేసేసుకోవాలి. అలాగే కొబ్బరికాయని ఒక 1/2 చెప్ప తీసేసుకోవాలి. అది మొత్తం ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి దీన్ని కూడా మిక్సీ పట్టాలండి. ఈ మిక్సీ పట్టిన కొబ్బరిని దీనిలోనికే ఈ రైస్ మిక్సీ పట్టాం కదా దీనిలో వేసేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేయాలండి. ఇప్పుడు ఆ రెండిటిని ఇలా కలుపుకోవాలి. మనం కొబ్బరికాయ పగలు కొట్టాం కదా దానిలో వచ్చిన కొబ్బరి నీళ్ళని వాటర్కి బదులు ఈ కొబ్బరి నీళ్ళనే దీనిలో వేసుకుని కొంచెం అలా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఆ కొబ్బరి నీళ్ళు సరిపోతే కొంచెం మనం వాటర్ వేసుకోవాలండి. పిండి మొత్తం అలా కలుపుతూ ఉండాలి. కొబ్బరి దానిలో మిక్స్ అయిపోవాలి కంప్లీట్గా. చూడండి ఇలా చుట్టినప్పుడు అలా ముద్దలాగా ఉండలాగా వస్తే బాగుంటుంది. కొంచెం 3 గ్లాసుల వాటర్ని వేసుకోవాలి. దీని మీద ఆ క్లాత్ పెట్టి అలా కట్టేసి గట్టిగా కట్టాలండి. క్లాత్ లూజ్ అయి పడిపోకుండా. సో ఇప్పుడు మనం కలుపుకున్న దీని మీద వేసేద్దాం. ఈ క్లాత్ మీద వేసిన తర్వాత లైట్గా హోల్స్ అక్కడక్కడ పెట్టుకుంటే ఆవిరి కూడా అక్కడ వచ్చి ఉడుకుతూ ఉంటుంది. సో ఇదంతా వేసిన తర్వాత ఈ క్లాత్ని దీని మీద పెట్టేసి ఒక మూత పెట్టాలి. అటు ఇటు కదలకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచాలండి. కొంచెంసేపు అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందో లేదో. ఒక్కొక్కసారి లోన ఉడకదు. చెక్ చేసుకుని స్పూన్తో ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ పెట్టాలి. కొంచెంసేపు ఉడికే వరకు పెట్టుకోవాలండి. మాడిపోదు, చక్కగా ఉడుకుతుంది. అలా ఉడికిన తర్వాత ఒకసారి చూసుకుని
దీన్ని ఒక బేషన్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లారనివ్వాలి. మరీ కంప్లీట్గా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీనిలో మనం తీసుకున్న బెల్లం కూడా దీనిలో వేసేయాలి. దగ్గర 1/2 కిలో వరకు బెల్లం పట్టిందండి. దీనిలో నెయ్యి వేసి నెయ్యి కన్నా పప్పు నూనె వాడితే చాలా మంచిది. నేను నెయ్యి వేస్తున్నాను. అవన్నీ కరెక్ట్గా వాటిల్లో కలిసేలాగా మనం కలుపుకోవాలి. లాస్ట్లో ఫైనల్గా నేను ఈ క్లిప్ మిస్ అయిందండి. 1 స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేసుకుంటే అది తింటున్నప్పుడు అది తగులుతూ ఉంటే బాగుంటుందండి టేస్ట్. సో ఎంతో ఆరోగ్యమైన, ప్రతి ఆడపిల్లకి ఎంతో నడడానికి బలాన్ని ఇచ్చే ఈ బియ్యం పిట్టి రెడీ. అట్లీస్ట్ మీరు మీ పిల్లలకి వారానికి ఒక్కసారైనా పెట్టండి. పీరియడ్స్ టైంలో నడుము నొప్పి అవి రాకుండా, ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మరలా మేము ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.